ఒకరోజు బ్రహ్మదేవుడు మరియు విష్ణువు తపస్సులో ఉన్న శివుడి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. బ్రహ్మదేవుడు విష్ణుదేవుడితో ఇలా అంటాడు, ఓ విష్ణుదేవ, లోకాన్ని పరిపాలించే శివుడు వివాహం చేసుకొని గృహస్థుడిగా ఉంటే ఎంతో బాగుంటుంది. ఇది విశ్వ శ్రేయస్సుకు ఎంతో మంచిది. శివుని భార్యగా ఉండేందుకు దేవి ఉమ భూమిపై జన్మించాలని వారు కోరుతారు. అదేవిధంగా దక్షుడికి కుమార్తెగా దేవి ఉమ జన్మిస్తుంది. అలాగే దక్షుడు ఆమెకు సతి అనే పేరు పెడతాడు. సతీదేవి చిన్నప్పటి నుంచే ఇతర పిల్లలలాగా ఆడుకోవడం లాగా కాకుండా ఆమె శివుని గురించి పాటలు పాడడం, ఎల్లప్పుడూ శివుని ధ్యాసలో నిమగ్నమై ఉంటుంది. అలా తన హృదయం పూర్తిగా శివునికి అంకితమై ఉంటుంది. ఆమె మరెవరిని వివాహం చేసుకోవాలని ఎప్పటికీ అనుకోదు. ఒకరోజు బ్రహ్మదేవుడు మరియు నారదులు దక్షుని వద్దకు వస్తారు. అక్కడే ఉన్న సతీ బ్రహ్మదేవుణ్ణి నమస్కారం చేస్తుంది. ఆయన ఆమెను మహాశక్తివంతమైన శివుడు నిన్ను భార్యగా స్వీకరించుగాక అని ఆశీర్వదిస్తాడు. అలాగే సతీ శివుణ్ణి పొందడానికి కఠినమైన తపస్సు చేయాలని నిర్ణయించుకుంటుంది. అలా ఆమె సన్యాసి వేషం వేసుకొని ఒక నది ఒడ్డున శివుని పూజించడం మొదలు పెడుతుంది. ఉపవాసం చేసి పవిత్రమైన మంత్రాలను జపిస్తూ తన తపస్సును ప్రారంభిస్తుంది. తరువాత నదిలో స్నానం చేసి తడి బట్టలతో శివుణ్ణి ప్రార్థన చేస్తుంది. అలా ఆమె మరేమీ ఆలోచించకుండా కేవలం శివుని మీద మాత్రమే దృష్టి పెట్టి ఆయన ధ్యానంలోనే ఉంటుంది. ఇంతలో స్వర్గంలోని దేవతలు సతీ తపస్సు గురించి గమనించి విష్ణువు, బ్రహ్మదేవుడు, వారి భార్యలు మరియు దివ్య మహర్షులు సతిని ఆశీర్వదించడానికి భూమిపైకి వస్తారు. కానీ సతి తన పూజలో నిమగ్నమై వారు వచ్చిన విషయమే ఆమెకు తెలియదు. అంతలా శివుడి ధ్యాసలో ఉంటుంది. అది చూసిన దేవతలు, దేవీ దేవతలు మరియు మహర్షులు ఆమె దివ్య పూజకు చాలా ముగ్ధులై ఆమెను ఆశీర్వదించడానికి బదులుగా ఆమెకు నమస్కారం చేసి ఆశీర్వాదం కోరుతారు. ఆ తర్వాత కైలాస పర్వతంపై ధ్యానం చేస్తున్న శివుని వద్దకు వెళ్తారు. అక్కడ శివుడితో ఇలా చెప్తారు, దేవా, నీవు ఒక ప్రేమగల స్త్రీని భార్యగా స్వీకరించాలి అని వారు శివుడికి చెప్తారు. అప్పుడు శివుడు వారితో ఇలా అంటాడు, సన్యాసి అయిన నేను ఎలా వివాహం చేసుకొని గృహస్థుడిగా ఉంటాను? నేను యోగంలో మునిగిపోయినప్పుడు యోగినిగా, గృహస్థుడిగా మారినప్పుడు ప్రేమగల గృహిణిగా ఎవరు ఉంటారు అని అడుగుతాడు. అప్పుడు అక్కడ ఉన్న దేవతలందరూ శివుడు వివాహానికి వ్యతిరేకం కాదని తెలుసుకొని చాలా సంతోషించి బ్రహ్మదేవుడు శివుడితో ఇలా చెప్తారు, అలాంటి స్త్రీ ఒకరు ఉన్నారు. ఆమె నా మనవరాలు సతి. ఆమె నీకు సరైన భార్యగా ఉంటుంది అని చెప్తాడు. విష్ణువు కూడా శివుడితో ఇలా చెప్తాడు, దేవా, సతి ఇప్పుడు తీవ్రమైన తపస్సు చేస్తుంది. ఒక స్త్రీలో ఇంత ధ్యానం చూడలేదు. ఆమె నీకు సరైన భార్యగా ఉంటుంది. దేవా, సతి కోరిన వరాలను ఇచ్చి ఆమెను వివాహం చేసుకో అని విష్ణువు వేడుకుంటాడు. అప్పుడు శివుడు వారు చెప్పిన విన్నపాలను అంగీకరించి సతిని కలవాలని నిర్ణయించుకుంటాడు. అలా అనుకొని శివుడు సతీ ధ్యానం చేస్తుండగా ఆమె ముందు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు సతి కళ్ళు తెరచి శివునికి నమస్కరిస్తుంది. అప్పుడు శివుడు సతీదేవితో ఇలా అంటాడు, నీ తపస్సు నన్ను సంతోషపరిచింది. నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడుగుతాడు. అప్పుడు సతీదేవి తన మనసులో, నేను ఈ దేవుడిని వరంగా కోరుతున్నానని నేను ఎలా చెప్పగలను అని ఆలోచించి, దేవా, నువ్వు అని సతీదేవి మొదలు పెట్టగా, నన్ను వివాహం చేసుకో సతీ అని శివుడు ఆమె వాక్యాన్ని పూర్తి చేస్తాడు. అప్పుడు సతీదేవి, స్వామి, దయచేసి నా తండ్రి ఆశీర్వాదం మరియు అనుమతి తీసుకోండి అని ఆమె కోరుతుంది. శివుడు అలాగే ఆశీర్వదిస్తాడు. ఆ తర్వాత శివుడు కైలాసానికి తిరిగి వెళ్లి బ్రహ్మదేవుణ్ణి పిలిచి అతనితో ఇలా చెప్తాడు, నా తరపున దక్షుడితో నువ్వే మాట్లాడాలి అని శివుడు కోరతాడు. దక్షుడికి శివుడు అల్లుడిగా రావడం ఎంత మాత్రం ఇష్టం లేదు. కానీ బ్రహ్మదేవుడు ఒప్పించడంతో వివాహానికి అంగీకరిస్తాడు. త్వరలోనే దేవతలు, మహర్షులు గణాల సమక్షంలో శివుడు మరియు సతీదేవి యొక్క వివాహం ఘనంగా జరుగుతుంది. వివాహం తర్వాత సతీదేవి శివుడితో కైలాసంలో ఎంతో సంతోషంగా జీవిస్తుంది. అలా శివుడు మరియు సతీదేవి యొక్క వివాహం ఎంతో ఘనంగా జరుగుతుంది. ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ ని ఇప్పుడే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.